చూస్తున్నారు కదా, బామ్మగారు ఉడుకుతున్న అన్నంలోని రాగిపిండి వేశారు. రాగిపిండి వేసేసి దాన్ని కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు అయితే మొత్తం కలిగే తిప్పుతున్నారు. సో అది కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత బామ్మగారు ఒక ముద్ద ప్రాసెస్లో అంటే అన్నంలోకి రాగిపిండి వేశారు. ఉడుకుతున్న అన్నంలోని రాగిపిండి వేశారు. సో రాగిపిండి వేసేసి దాన్ని దగ్గరగా కడిగి తిప్పుతున్నారు. సో ఇది అండి రాగి ముద్ద అయితే చేశారు బామ్మగారు. ఇది రాగి ముద్ద బామ్మగారి స్పెషాలిటీ. చూసారు కదండి మన బామ్మ మస్తానమ్మ చేసిన నాటుకోడి రాగి సంగటి పులుసు ఏ విధంగా చేశారు. సో అందులో ఎటువంటి పదార్థాలు వాడారు అనేది చూసారు కదా మీరు.